హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇంకా నేను హెయిర్ గ్రోత్ ఆయిల్ మీతో షేర్ చేస్తాను. చాలా బెస్ట్ ఆయిల్ అన్నమాట. ఇక్కడ ఒక హాఫ్ కప్ హెయిర్ ఆయిల్ అయితే వేసుకోవాలి, పారాషూట్ కోకోనట్ హెయిర్ ఆయిల్. సో ఫ్రెండ్స్, మనకి పారాషూట్ హెయిర్ ఆయిల్ అన్నది చాలా న్యాచురల్గా పనిచేస్తుంది మన హెయిర్కి. సో ఇందులో నేను ఇంకొక ఐటమ్ ఏంటంటే క్యాస్టర్ ఆయిల్ మిక్స్ చేస్తున్నాను. సో చూడండి, జస్ట్ 40 రూపీస్ 50 ml క్వాంటిటీకి. సో ఇక్కడ ఎక్స్పైర్ డేట్ కూడా చూసుకోవాలి. సో కంపెనీ వచ్చేసి సంజయ్ కంపెనీ. మనకి ఏ మెడికల్ షాప్లో అయినా, కిరాణా షాప్లో అయినా, సూపర్ మార్కెట్స్లో అయినా ఇది అవైలబుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూడండి, ఈ క్వాంటిటీ అయితే మనకి ఇంత వచ్చింది కదా. సో మనం దాంట్లో హాఫ్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ హాఫ్ అయితే వేసుకున్నాము. సో ఇది కొంచెం స్టిక్కీగా ఉంటుంది ఆయిల్ అన్నది. అందుకు ఓన్లీ క్యాస్టర్ ఆయిల్ మాత్రం అప్లై చేసుకోవద్దు. హెయిర్ అంతా జిడ్డుగా అంతా స్టిక్కీగా అయిపోతుంది హెయిర్ అంతా కూడా. అందుకే మనం కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసి పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మెంతి పౌడర్ అండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మెంతి పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. సో మెంతిలో కూడా మంచి సహజవంతమైన గుణాలు కలిగి ఉంటుంది. అలాగే మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ సిల్కీగా, సాఫ్ట్గా, షైనీగా అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ అలాగే మన హెయిర్ పగులుతాయి కదండి. సో హెయిర్ కొసలకి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సో మన ఈ మెంతి వల్ల చాలా సో రిమూవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఉండలు లేకుండా కలుపుకోవాలి అంతా కూడా. సో ఫ్రెండ్స్, మనకి మన హెయిర్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా, చుండ్రు ఉన్నా సో చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ ద్వారా మనం ఆయిల్ని అయితే వేడి చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఇంకా నేను దాంట్లో కొన్ని వాటర్ వేసి మరిగించాను. సో వాటర్ మరిగిన తర్వాత మనం ఈ బౌల్ని అందులో ఒక 5 to 10 minutes వరకు అయితే ఇంకా వేడి చేసుకోవాలి. సో ఫ్లేమ్ని లోలో పెట్టుకుంటూ ఇలా మనం ఆయిల్ని అయితే వేడి చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే సో మనకి దాంట్లో ఆయిల్లో ఉన్న క్యాస్టర్ ఆయిల్లో ఉన్న సహజవంతమైన గుణాలు కానివ్వండి, మెంతిలో ఉన్న సహజవంతమైన గుణాలు కానివ్వండి, సో విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా మనకి ఆయిల్లోకి వస్తాయి. సో మనం ఇది హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు. మెన్స్ కూడా యూజ్ చేయవచ్చు. సో చాలామంది బట్టతలతో బాధపడుతుంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది ఇంకా మనం వీక్లీ 2 or 3 టైమ్స్ అప్లై చేసుకోవడం వలన కూడా మంచి రిజల్ట్ అన్నది ఉంటుంది. బిఫోర్ హెడ్ బాత్కి ఒక 1 or 2 hours ముందు మనం అప్లై చేసుకొని సో హెడ్ బాత్ చేస్తే కనుక మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చూడండి, ఈ విధంగా అయితే ఇంకా ఆయిల్ని వేడి చేసుకోవాలి. చూడండి, మళ్ళీ ఆయిల్ అయితే నేను పక్కకు పెట్టాను. ఇది కాస్త చల్లారిన తర్వాత ఇంకా వేరే సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఇలా చేసుకోవడం వలన ఈ ఆయిల్ అయితే ఒక 2-3 months వరకు నిల్వ ఉంచుకోవచ్చు. మనకు ఎంత క్వాంటిటీ కావాలన్నది బట్టి మనం చేసుకోవచ్చు. సో చూడండి, ఈ విధంగా అయితే గాజు కంటైనర్లో వేసుకొని ఇంకా మనం 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మన హెయిర్ సిల్కీగా, షైనీగా, సాఫ్ట్గా, స్ట్రాంగ్గా అవ్వడానికి అండ్ మన స్కాల్ప్ స్ట్రాంగ్ అవ్వడానికి, హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ హెయిర్ ఆయిల్ అన్నది. ఐ హోప్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.